వెల్కమ్ టు నమిత న్యూస్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వీఆర్ఓ ఎల్లయ్య. పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలంలో ఓ రైతు నుంచి వీఆర్ఓ లంచం తీసుకుంటుండగా కడప ఏసీబీ డీఎస్పీ గిరిధర్ శనివారం మధ్యాహ్నం బలపన్ని పట్టుకున్నారు. కేవీపల్లి మండలం సోరకాయలపేట సచివాలయంలో వీఆర్ఓగా పనిచేస్తున్న ఎల్లయ్య గోరెంట్లపల్లి గ్రామం బసిరెడ్డి వద్ద వ్యవసాయ భూమి మ్యూటేషన్ కొరకు 9,000 రూపాయలు లంచం అడగగా 5,000 రూపాయలు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి సూచనల మేరకు వీఆర్ఓ ఎల్లయ్యకు రైతు బసిరెడ్డి 5,000 రూపాయలు లంచం ఇవ్వడంతో తీసుకున్న ఎల్లయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రికార్డులను పరిశీలిస్తున్న పూర్తి వివరాలు కోర్టుకు తెలుపుతామంటున్న కడప ఏసీబీ డీఎస్పీ గిరిధర్. డబ్బు తీసుకోవాలంటారు, మారిపోతారు, మళ్ళీ వచ్చాడు మళ్ళీ కొత్త డబ్బు ఇవ్వాలి. స్పందనలో ఏమన్నా ఇచ్చినారా? రిపోర్ట్ అది రెడీగా ఉన్నాయి. 2 సార్లు ఇచ్చేస్తాను వాయిచెట్లో. ఏమన్నా లాభం ఉందా? ఏ లాభం డబ్బు ఫోన్ కూడా జమారు చేస్తానంటే చేయగా వీఆర్ఓకి ఏమని వీఆర్ఓకు ఎద్దో ఇద్దో 30 ఓట్లు పని ఉంది అని కొద్ది రోజులే కదా అయింది. ఇప్పుడు ఈ వీఆర్ఓ ముందు వచ్చినప్పుడు జరుగుతా అంత ముందు ఉంది భాస్కర్ ఇన్ఛార్జ్ ఉంటే ఆయన తిరుగు తిరిగిన. ఈ వీఆర్ఓ పేరు ఏం పేరు? ఎల్లయ్య. ఇద్దరు దగ్గర ఇచ్చిన ఏమన్నా డబ్బులు ఏమన్నా డిమాండ్ చేస్తారు? డబ్బులు డిమాండ్ అడగలేకనంతే, డబ్బు ఇచ్చి చేసేవాడు, డబ్బు అడగలేకంతే, అందరినీ తీసుకున్నట్టు ఆ డబ్బు పని చేయలేదు. ముందు ఇచ్చినా ఆయన పని జరగల. ఇంతకు ముందు నింది ఎవరు? భాస్కర్ ఇన్ఛార్జ్. బసిరెడ్డి గారి వడ్డిపల్లికి చెందిన రైతు మల్లయ్య. ఇతను భూమి 3 సర్వే నంబర్లో 2 సర్వే నంబర్లో దా పట్టా అని చెప్పేసి పాడడం జరిగింది. అట్లాగనే ఒక సర్వే నంబరు అడంగల్లో ఆన్లైన్ చేయాల్సిందనమాట. ఈ 3 సర్వే నంబర్లకు సంబంధించి పోయిన నెల అప్లికేషన్ పెట్టుకున్నారనమాట. పెట్టుకుంటే ఈ సొరకాయలపేట సచివాలయం వీఆర్ఓ ఆయన పేరు వచ్చి ఎల్లయ్య ఈ 3 పనులు చేసేటందుకు, ఆ దాపట్ట కరెక్షన్స్ చేసేటందుకు, మరి ఆన్లైన్ అడంగల్లో ఎంట్రీ చేసేటందుకు ఆయన మొదటగా 9,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రైతు. తర్వాత ఆయన వేడుకుంటే దాన్ని ఫైనల్గా 5,000 రూపాయలు తగ్గించుకొని ఈరోజు ఆ రైతు దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందనమాట. ఆ 5,000 రూపాయలు ఆ వీఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ కూడా వీఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేసి తర్వాత విచారించి ఈ వీఆర్ఓ గారిని నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం రిమాండ్ గురించి.